వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం పర్యటనలో భాగంగా నిరసన సెగ తగిలింది. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పట్టణంలోని చౌరస్తాలో బీజేపీ నాయకుడు రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నిరసన చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. రేవంత్ రెడ్డి గారు నర్సంపేటకు రావాలని జరిగింది. ఏదైతే అనుచిత వ్యాఖ్యలు హిందూ దేవుళ్ళ మీద మరి హిందూ సమాజం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గానికి వచ్చే ముందు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పి రావాల్సిందిగా కోరినాము. మరి ఆయనే దాన్ని పట్టించుకోలేదు. అందుకని ఈనాడు ఆయనకు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాయని రావద్దని. మరి నర్సంపేట నియోజకవర్గ ప్రజలు కూడా ఆయనకు 2 సంవత్సరాలుగా గుర్తు రావడం లేదు. మరి ఈ సందర్భంగా ఈ 2 సంవత్సరాల కాలంలో నర్సంపేటలో వరదలు సంభవించినప్పుడు మరి పంటలు నష్టపోయినప్పుడు పంట నష్టం చెల్లించకుండా ఈ రకంగా ఏదైతే రైతులకు ఇబ్బంది కలిగినప్పుడు కూడా రాకుండా ఈనాడు కేవలం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి ఈనాడు నర్సంపేట నియోజకవర్గం రావడం జరుగుతుంది. ఇది ఎక్కడి న్యాయం? ప్రజలను పట్టించుకోకుండా ఎలక్షన్లప్పుడే సీఎం నర్సంపేట రావడం అనేది ఎంతవరకు సమంజసం? ప్రజలందరికీ కూడా ఏదైతే క్షమాపణ చెప్పి సీఎం గారు నర్సంపేటకు రావాలి.